బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో బెంచ్ కాసేపట్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్తో కూడిన బెంచ్ కాసేపట్లో విచారణ చేపట్టే అవకాశం ఉంది. నిన్ననే స్పెషల్ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ ఈ స్పెషల్ జీవో జారీ చేసింది. ఈరోజు ఎస్ఈసీ సమావేశం కావడం కూడా మనం చూసాం. ఏ క్షణంలోనైనా స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ఒక సమాచారం కూడా అందుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మరి కాసేపట్లో ఈ పిటిషన్పై విచారణ జరగబోతోంది. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అమర్ జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ఎక్స్పెక్ట్ చేసినట్టే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. రిజర్వేషన్స్ కి సంబంధించి కాసేపట్లో విచారణ జరిపే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎవరు హైకోర్టుకు వెళ్లారు? బిల్లు బీసీ రిజర్వేషన్ల జీవోకు సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. గతంలో కూడా ఏదైతే రెడ్డి జాగృతికి చెందినటువంటి బుట్టంగారి మాధవ్ రెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రెగ్యులర్ పిటిషన్ గానే రిట్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ధర్మాసనం కొట్టివేసింది రిజర్వేషన్ అంశం పైన. ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇవ్వడంతో ఆ జీవోకు సంబంధించిన కాపీని ముందుంచి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుని మరోసారి ఆశ్రయించారు. దీంతో హౌస్ మోషన్ పిటిషన్లకు సంబంధించి బెంచ్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీజే నిర్ణయించిన నేపథ్యంలో విజయసేనారెడ్డి, ఇటు అభినందన్ కుమార్ సవాలితో ఇద్దరి డివిజన్ బెంచ్ కి సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించిన విచారణ జరగనుంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం, ఇటు స్టేట్ ఎన్నికల కమిషన్ ఒకవైపు ఎన్నికలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్న సందర్భంలోనే ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించి కూడా 42% ఇస్తూ ప్రభుత్వం కూడా జీవో కూడా జారీ చేసిన నేపథ్యంలో ఆ జీవోను మెన్షన్ చేస్తూ ప్రస్తుతం హౌస్ మోషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ బీసీలకు కేటాయించడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధం అనే అంశాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే సాధారణంగా 50% రిజర్వేషన్లు మాత్రమే రాజ్యాంగబద్ధంగా ఉండాలి, కానీ 50% మించి ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు విరుద్ధంగా, గైడ్లైన్స్ విరుద్ధంగా ఇస్తున్నారన్న అంశాన్ని పిటిషనర్ గతంలో కూడా మెన్షన్ చేశారు. ఇప్పుడు కూడా అదే వాదనను మెన్షన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో సాయంత్రం 5-10 సమయంలో ఇటు హౌస్ మోషన్ సంబంధించిన విచారణ డివిజన్ బెంచ్ లో జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో స్థానిక ఎన్నికల కోసం ఒకవైపు సిద్ధమవుతున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ బీసీ రిజర్వేషన్ల జీవోను మెన్షన్ చేస్తూ కూడా జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఏ విధంగా హౌస్ మోషన్ విచారణ జరగబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. ఓకే అమర్, చూడాలి హైకోర్టు ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్తుంది అనే సస్పెన్స్ అయితే ప్రస్తుతం ఉంది. థ్యాంక్ యూ అమర్.